నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను కొత్త వర్క్షాప్కి వచ్చిన మన గట్కేసర్ గణపురంలో శ్రీ విశ్వముఖ ఆర్ట్స్. మన విష్ణుభాయ్ ఉన్నాడు అండ్ అందరికి తెలుసు కదా మన ఉమేష్ భాయ్, అట్లనే మన చరణ్. సో లోపలికి వెళ్దాం. ఈసారి మన విష్ణుభాయ్ ముంబై కాన్సెప్ట్లా మంచి బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే వేపిస్తున్నాడు. సో ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం అందరం. జబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి. మోరియా. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మనం శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ లోపల పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి టువర్డ్స్ పెద్దంబర్పేట సర్వీస్ రోడ్. సో మనకైతే ఫస్ట్ లెఫ్ట్లో ఇది గణపురం విలేజ్ అనమాట. ఇది టువర్డ్స్ మనకైతే ముంగట మనకు పవర్ గ్రిడ్ ఉంటుంది. అండ్ ఆ గ్రిడ్ పోకముందు మనకైతే రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకోవచ్చు, చాలా పెద్ద వర్క్షాప్. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. నేనైతే డిస్క్రిప్షన్లో భయ్య వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇంకా లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. సో ఈసారి ఫస్ట్ ఇయర్ అనమాట శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ బాహురాయ ఆర్ట్స్. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 9000425151, 9100154454. శ్రీ విశ్వముఖ ఆర్ట్స్, గణపూర్ విలేజ్, గట్కేసర్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్. సో ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన కాస్టింగ్ వర్క్, జాయింటింగ్ వర్క్ అండ్ కొన్ని విగ్రహాలకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో లోపలైతే బ్యూటిఫుల్ కాన్సెప్ట్లా మనకైతే ముంబై డిజైన్లో ఈసారి అయితే శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ అంటే మన విష్ణుభాయ్ అయితే విగ్రహాలు ఇక్కడ చేపిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు చాలా విగ్రహాలు ఉన్నాయి. స్టాండింగ్ పొజిషన్లో ఇంకా సిట్టింగ్ పొజిషన్లో కూడా వినాయకులు. సో లోపల మన విష్ణుభాయ్ ఉన్నాడు, మన ఉమేష్ భాయ్ ఉన్నాడు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, మన విష్ణుభాయ్ ఇంకా మన ఉమేష్ భాయ్ అయితే ఒక్కొక్క విగ్రహం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ విగ్రహం అనమాట చతుర్భుజాధారి అండ్ ఫేస్ కూడా చాలా పెద్దగా ఉన్నది. సో అన్న, మనం ఒక్కొక్క విగ్రహం కూడా మన బప్ప లవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. విష్ణుభాయ్, మన వర్క్షాప్ లోపలికి ఎంటర్ కాగానే స్టార్టింగే భారీ వినాయకుడు ఉందన్నమాట. ఎంత ఉంటుంది అన్న హైట్? అన్న 17 to 18 ఫీట్స్ ఉంటుంది అన్న ఇది. ఓకే, కాన్సెప్ట్ ఇది విష్ణుమూర్తి అవతారం ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మన కొత్త ఫేస్ కట్ అన్న ఇది. న్యూ ఫేస్ మన హైదరాబాద్ లోనే లేదు ఇక్కడ. ఓకే, నైస్, బాగుందన్న. సో ఫస్ట్ టైం చేసినాం కాబట్టి కొత్త యూనిక్ ఉండాలని చెప్పి చేస్తున్నాం దీనికి మనం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 17 to 18 ఫీట్ హైట్ విగ్రహం అనమాట, న్యూ ఫేస్. సో అన్న, సెకండ్ నాకైతే శివునిలే కనిపిస్తున్నాడు. అండ్ వినాయకుని హైట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నాకు 16-17 ఫీట్ అనిపిస్తుంది అన్న. సో ఈ విగ్రహం యాజ్ పర్ స్కెచ్చా లేదంటే ఎవరైనా బుక్ చేసుకున్నారా, ఎట్లన్నా ఇది? యాజ్ పర్ స్కెచ్ అన్న ఇది. ఓకే, యాక్చువల్ మన విగ్రహం వచ్చేసి ఇట్లా వస్తుంది, సేమ్ రూపమే. వావ్, బ్యూటిఫుల్ అన్న. అంటే సేమ్ డిట్ ఇట్లానే వస్తుంది అన్న. ఓకే, సో ఉగ్ర రూపంలో ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మన బంబం బోలే. అందరైతే ఒకసారి ఓం నమ శివ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు వాళ్ళ నాన్న శివుని రూపంలో ఉంటాడు. పైన జటా కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా వర్క్ నడుస్తుంది కదా, ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది, దానివల్ల మనకైతే క్లారిటీ లేదు. ఒక్కసారి సైడ్ నుంచి జూమ్ చేసుకుందాం, చూసుకోవచ్చు. సో చాలా బాగుందన్న. ఇది ఎక్కడికి వెళ్తుంది మరి విగ్రహం, ఏమైనా ఐడియా ఇస్తారా? లోకలా, నాన్ లోకలా? లోకలేనా? ఓకే, లోకల్ వెళ్తుంది అన్న. ఇక్కడ కూడా విగ్రహం వన్స్ అగైన్ స్టాండింగ్ పొజిషన్ అన్న. ఎంత ఉంటుంది హైట్? ఇది 17 ఫీట్స్ ఉంటుంది అన్న. 17 ఫీట్ హైట్. చేతిలో వచ్చేసి నాగంపాము వస్తుంది అన్న. వావ్, నాగంపాము. ఇక్కడ వచ్చేసి మనకు 6 హ్యాండ్స్. సో ఇదన్నా, ఇది కూడా యాజ్ పర్ స్కెచ్ ఏనా? సేమ్ ఇదే స్కెచ్ అన్న ఇది కూడా. వావ్, చాలా బాగుందన్న. చేయిలో వచ్చేసి నాగంపాము అండ్ త్రిశూలము, స్టాండింగ్ పొజిషన్, బ్యూటిఫుల్ అన్న. ఇది బుక్ అయిపోయిందా అన్న? బుక్ అయిందన్న ఇది. నైస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్లో మనకైతే బ్యాలెన్సింగ్ వర్క్ అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వినాయకులు. సో అన్న హైట్ 16 ఫీట్స్ ఉంటుంది అన్న ఇది. 16 ఫీట్. ఇది యాజ్ పర్ స్కెచ్ ఏనా? స్కెచ్ అన్న ఇది కూడా. ఓకే, మన మూషక్ మహారాజ్. ఓకే, సో మూషక్ మహారాజ్, దీన్ని ఏమైనా స్కెచ్ ఉందా అన్న? స్కెచ్ ఉందన్న. యా. సో ఇప్పటి వరకు అయితే మనకు ఎవరు కూడా స్కెచ్లు చూపెట్టలే, భయ్య అయితే స్కెచ్లు కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, మూషక్ మహారాజ్ మీద నిలబడి మనకైతే దర్శనం ఇస్తున్నాడు. గద ఉన్నది ఒక సైడ్లో అయితే. ఇది కొంచెం తల్వార్ టైప్ ఉందన్నమాట. బ్యూటిఫుల్ అన్న. నైస్ నైస్. సో ఇది బుక్ అయిపోయిందన్నా? బుక్ అయిపోయింది. బ్యూటిఫుల్ అన్న. తర్వాత ఇంకొక విగ్రహం, ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లో మనకైతే వినాయకుడు నించొని ఉన్నాడు, దర్శనం ఇస్తున్నాడు. సో చెప్పాలన్నా ఈ విగ్రహం కాన్సెప్ట్ ఎట్లుంటుంది? ఓకే, సో ఇది రివీల్ చేస్తలేదు ఫ్రెండ్స్, ఇది స్కెచ్.
అండ్ ఇక్కడ ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుందన్న? ఇది 13 to 14 ఫీట్స్ ఉంటుంది అన్న. 13 to 14 ఫీట్. సో ఇది మన కాన్సెప్ట్ ఏమని చెప్తారా? కాన్సెప్ట్ ఉందన్న, అది ఇది కూడా స్కెచ్ ఇదే. వావ్, నైస్. సో మన కార్తికేయ స్వామి రూపము చూసుకోవచ్చు, ఎందుకంటే స్వామివారు వచ్చేసి మనకు మోర్ అంటే పికాక్ పైన కూర్చొని దర్శనమిస్తుండు. దీన్ని వేల్ అంటారు అనమాట, మన కార్తికేయ స్వామి హస్త్రం. సో వాళ్ళ బ్రదర్ కార్తికేయ స్వామి రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో ఎట్లనేది మీ కాన్సెప్టా లేకపోతే కస్టమర్స్ ఇచ్చిర్రా? మా కాన్సెప్ట్ అనేది, మన కాన్సెప్టా? ఓకే, చాలా బాగుందన్న. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మనకైతే స్కెచ్లు చూపెట్టలే, బట్ విష్ణు అన్న అయితే ఒక్కొక్క విగ్రహం కూడా స్కెచ్ చూపించి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అన్న, మరి ఈ వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 16 ఫీట్స్ ఉంటుంది అన్న. ఇది 16 ఫీట్. ఓకే, ఇది ఏం డిజైన్ అన్న? ఎట్లుంటుంది వచ్చేది? మన కింద వరల్డ్ వస్తుంది దీనిపై కింద. ఓకే, భూగోళం, ధర్తి. ఇంకోటి వీణా వస్తుంది చేయి మీద వచ్చేసి. వీణా. ఓకే, నైస్, చాలా బాగుందన్న. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి 3 తలలు ఉన్నాయి. నాకైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులే కనిపిస్తున్నది. సో అన్న, మీరు చెప్పండి కాన్సెప్ట్, ఈ వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది, ఏం డిజైన్ ఉంటుంది? 16 ఫీట్స్ వస్తుంది అన్న. ఇది 16 ఫీట్. కింద వచ్చేసి తామర పువ్వు వస్తుంది. వావ్, లోటస్. ఆ లోటస్ వస్తుంది. ఇది యాక్చువల్లీ త్రిమూర్తి కాదన్న, ఇది ఓకే, శివుడు, గణేశుడు, పార్వతి. ఓకే ఓకే కాన్సెప్ట్ లో చేసింది అన్న ఇది. ఓకే, ఏమన్నా ఉందా మరి మీ దగ్గర స్కెచ్? స్కెచ్ ఉందన్న, ఒక్కసారి చూద్దాం. సో భయ్య ఏమంటుండంటే పైన వచ్చేసి 3 తలలు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్లేస్లో శివుడు, పార్వతీమాత, మధ్యలో మన వినాయకుడు. ఇదన్న మన స్కెచ్ వచ్చేసి. ఓకే, కొంచెం మీరు హెడ్ కలర్ మార్చిర్రు. మార్చాలి. బ్యూటిఫుల్ అన్న, బాగుందన్న డిజైన్. సో భయ్యా, ఈ వినాయకుడు ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా? శంక్ వస్తుంది అన్న దీని కింద. శంక్. ఓకే ఓకే, ఎంత ఉంటుంది అన్న హైట్? సేమ్ అదే అన్న, 16 ఫీట్స్. 16 ఫీట్. నైస్ నైస్. బుక్ అయిపోయిందన్న విగ్రహం? అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాల్ అయితే ఒకటి కింద ఉన్నది, ఒక కాల్ పైన ఉన్నది. ఇది కూడా సుమారు మనకైతే ఒక 18 ఫీట్ ఉంటుంది. సో ఈసారి శ్రీ విశ్వముఖ ఆర్ట్స్లో మనకు సిట్టింగ్ గణపతులు అట్లనే స్టాండింగ్ గణపతులు కూడా ఉన్నాయి. మంచి మంచి కాన్సెప్ట్స్లో ఉన్నాయి. సో విష్ణున్ అయితే కొన్ని విగ్రహాలకు సంబంధించిన స్కెచ్లు అయితే చూపించిండు, మిగతా అయితే తర్వాత చెప్తుంటుండే, ఎందుకంటే కస్టమర్స్ వద్దన్నారంట. సో నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. సో విష్ణుభాయ్, ఈసారి మన వర్క్షాప్లో టోటల్ ఎన్ని విగ్రహాలు ఉంటాయి సుమారు క్వాంటిటీ? 60 to 70. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకుందాం. ఇది కూడా చాలా పెద్ద ఉంది వినాయకుడు అన్న. ఇది కూడా ఒక 18 ఫీట్ ఉంటుందా? 18 ఫీట్స్ వస్తుంది అన్న. వావ్, కాల కింద నంది వస్తుంది దీనికి. ఇక్కడ నంది వస్తుంది. సో 18 ఫీట్ హైట్, కింద వచ్చేసి మనకు నంది మహారాజ్. ఇచ్చిన స్కెచ్ అనేది. ఓకే, సో కస్టమర్ స్కెచ్ ప్రకారము చాలా బాగుందన్న, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా స్వామివారు అయితే మనకు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా పెద్దగా ఉన్నది, సుమారు అగైన్ 17 to 18 ఫీట్. సో ఇవన్నీ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ వాట్సాప్లో ఇంటరాక్ట్ చేయడం కంటే వాళ్ళని కలవండి, వాళ్ళతో నెగోషియేట్ చేసుకోండి, అండ్ మీకు నచ్చిన డిజైన్ అయితే చేపించుకోండి. ఇవన్నీ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు, బిగ్ సైజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా బిగ్ సైజ్ అనమాట. సో 60 నుంచి 70 విగ్రహాలు అయితే ఈసారి మన విష్ణుభాయ్ చేపిస్తున్నాడు. సన్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ వర్క్ చేస్తారు. సో భయ్య వాళ్ళు అయితే వర్క్ చేస్తారు అనమాట. భయ్య రామ్ రామ్, నమస్తే నమస్తే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఐ థింక్ అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని అయితే నేను చూపెట్టట్లేదు, ఇక్కడ అమ్మవారు. సో ఇక్కడ వినాయకుడు అయితే మనకు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. టోటల్ 8 హ్యాండ్స్. ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఇటు కొనకు పోదాం, ఇక్కడ కూడా పెద్ద సైజులో ఉన్నాయి విగ్రహాలు. సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కూడా బిగ్ సైజు. అండ్ మన ఫెస్టివల్కి కేవలం 74 డేసే ఉంది, అంటే 2 months 2 weeks అంతే. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తుంది, చూసుకోవచ్చు. సో టోటల్ 6 హ్యాండ్స్ విఠల్ మహారాజ్ రూపం. మన పండరిపూర్లో చాలా ఫేమస్, కృష్ణుని రూపంలో ఉంటాడు. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ హ్యాండ్ పొజిషన్ అనమాట. ఇది కూడా 6 హ్యాండ్స్. సో 6 హ్యాండ్స్తో వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాడు. 4 హ్యాండ్స్ అయితే బై డిఫాల్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు.
ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఫినిషింగ్ వర్క్ చేయడానికి కట్టలు పెడతారు కదా, సో దానివల్ల మనకు వ్యూ అనేది తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక పెద్ద విగ్రహం. అండ్ ముంబై కాన్సెప్ట్లో మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేస్తారు. ఇక్కడ కాలు చూసుకోవచ్చు, ఇది లెగ్ది హాఫ్ పార్ట్, అండ్ ఇక్కడ తొడ, అండ్ ఈ కాల్లో కూడా 3 పార్ట్స్, ఈ లోవర్ బాడీ, అప్పర్ బాడీ, చేలో కూడా మనకు ఆ ఫింగర్ పొజిషను, ఇక్కడ 4 ఆర్మ్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ తొండం కూడా మనకైతే 2 పీసెస్ ఉంటుంది, హెడ్ కూడా సింగిల్ పీస్ అనమాట. సో అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. 10 feet to 24 feet విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ దీంట్లో మంచి కాన్సెప్ట్ బేస్డ్ వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. మనకు ఇంకొక 10 days అయిపోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అవుట్పుట్ కూడా వీళ్ళు ఫస్ట్ టైం చేసిన చాలా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ ఒక్క కాలు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు, స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ కూడా వన్స్ అగైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వినాయకుడు చూసుకోవచ్చు. ఒక్క కాలు పైన నించున్నాడు. మరి ముందు ఏం పట్టుకోవడానికి చూడాలి, శివుని లింగం ఉంటాయిందని తర్వాత మనం తెలుసుకోవాలి. అండ్ ఇదైతే దాగినా కూడా ఫిట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా బిగ్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు గజరాజ్ రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. సో తొండం ఉన్నది చూసుకోవచ్చు. అండ్ ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ ఈ లైన్లో కూడా మనకైతే అమ్మవారు ఉన్నారు. ఐ థింక్ రాధాకృష్ణ టైప్ అనుకుంటా ఈ విగ్రహము. అండ్ ఇక్కడ కాలు పైన కాలేసి కూర్చున్న వినాయకుడు, ఇది కూడా బిగ్ సైజ్. సో కొంచెం దాగిన అంటే జ్యువెలరీ అనమాట, ఆ వర్క్ అయితే ఇప్పుడు నడుస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. సో బేసిక్గా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వినాయకుడిని కూడా డిఫరెంట్ పొజిషన్స్లో అయితే ఫిక్స్ చేయించారు. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. తొండం అగైన్ కొంచెం స్ట్రేట్ వచ్చింది. సో వెనకాల కిరీటం వెనకాల అయితే మనకు రౌండ్ షేప్ ఇచ్చారనమాట, రింగ్ టైప్. అండ్ ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. ఇది చూసుకోవచ్చు. దాగిన మొత్తం మనకైతే చిన్న చిన్న మూలలతోనైతే ఫిక్స్ చేస్తారు. సో మన బావురాయ్ ఆర్ట్స్ వాళ్ళ టీం అయితే ఇక్కడ ఉంది. ఈసారి శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ బావురాయ్ ఆర్ట్స్ కొలాబరేషన్లో అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ తొండం కూడా కొంచెం యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ చిన్న వినాయకులు ఏం లేవు అనమాట, అన్ని బిగ్ సైజే. సో పెద్ద పెద్ద మండల్ వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు వీళ్ళ వర్క్షాప్కి. సో ఇది చూడండి ఈ తొండం పొజిషన్ కూడా. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు మనకు ఒక కాలు సోఫా పైన పెట్టిండు. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఈ వినాయకుని చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా నైస్ పొజిషన్. సో జాయింటింగ్ వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నది వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకొక యాక్షన్ పొజిషన్. సో స్వామివారికి సంబంధించిన డిఫరెంట్ బాడీ పార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఫేసెస్ అనమాట, మంచి స్మైలింగ్ ఫేస్. ఇవన్నీ బాడీ. సో మనకు ఎట్లా కావాలంటే అట్లా యాజ్ పర్ స్కెచ్ ఈ బాడీని పొజిషన్ చేసి అయితే ఫిక్స్ చేస్తారు. ఇది వచ్చేసి పాము కూడా చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ మనకైతే చేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కాస్టింగ్ వర్క్ నడుస్తుంది. సో ఒక పామ్ అనేది వీళ్ళు పిఓపి ఇంకా కొబ్బరి పీచు ఇది వాటర్లో మిక్స్ చేసుకొని ఈ డై లోపల పెట్టి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. మన మూషక్ మహారాజ్ ఈ రింగ్స్ వచ్చేసి మనకు వెనకాల వస్తాయి, కిరీటం వెనకాల. సో వెల్డింగ్ వర్క్ కూడా అక్కడ నడుస్తున్నది. ఇక్కడ ఇంకొక స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు, ఇది కూడా ఒక యూనిక్ పొజిషన్ ఉన్నది చూసుకోవచ్చు. 4 hands అండ్ ఒక్క కాలు పైన అయితే ఇట్లా నాట్యం వేస్తున్నట్టు. అండ్ ఇంకొక సిట్టింగ్ పొజిషన్లో 6 hands, ఇది కూడా బాగున్నది. ఇక్కడ మన నంది మహారాజ్ ఐ థింక్ రీసెంట్గా పూజ అయిందేమో. సో ఇక్కడ పూజ చేసి మనకైతే ఇక్కడ పూలదండ చూసుకోవచ్చు ఈ వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ ఫైబర్ వర్క్ కూడా నడుస్తున్నది. సో స్వామివారికి సంబంధించిన అస్త్రాలు ఉంటాయి కదా, లైక్ ఇది వచ్చేసి పరశు, మన పరశురాముని దగ్గర ఉంటాయి కదా గొడ్డలి, పరశు, త్రిశూలము, అట్లనే ఇక్కడ వచ్చేసి గద, నెక్స్ట్ ఇవన్నీ తీసుకుని చూసుకోవచ్చు. సో ఫైబర్ వర్క్ అయితే నడుస్తున్నది. సో భయ్య వాళ్ళు అయితే మనకు ముంబై నుంచి వచ్చారు. సో భయ్య కామ్ कैसा चल रहा है? बढ़िया है ना? ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే విష్ణు చక్రము. అండ్ ఇంకొక యాక్షన్ పొజిషన్ బ్యాలెన్సింగ్ వర్క్
స్టాండింగ్లో వినాయకుడు బ్యూటిఫుల్. తర్వాత ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్. సో ఈ వినాయకుడు కూడా చాలా యూనిక్ ఉండనమాట. ఇవన్నీ కూడా యాజ్ పర్ స్కెచ్చే మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ వాళ్ళు అయితే చేస్తారు అనమాట. సో వీళ్ళంతా టీమ్ మెంబర్స్, ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. కాస్టింగ్ వర్క్, జాయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్, ఫైబర్, పెయింటింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వినాయకుడు వచ్చేసి వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్, 4 హ్యాండ్స్. అండ్ స్వామివారికి అయితే పూజ అయిపోయింది. ఇది కూడా ఐ థింక్ యాజ్ పర్ స్కెచ్చే. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ శ్రీ విశ్వముఖ ఆర్ట్స్లో మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి డిజైన్స్లో అయితే విగ్రహాలు ఈసారి అయితే రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ నాకైతే స్టాండింగ్లో చాలా నచ్చినాయి విగ్రహాలు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 విగ్రహాలు అయితే స్టాండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ లైన్లో కూడా చూసుకున్నాం, అండ్ ఇక్కడ లాస్ట్ లైన్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. నేను కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటా. ఇక్కడ కూడా మనకైతే అట్లీస్ట్ ఒక 10 డేస్కి ఒకసారి అయితే అప్డేట్ వస్తూ ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ ఆఫ్ గణపతి బప్పా మేకింగ్ ఇన్ 2025. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షితే రక్షిత.